ముందు నుంచి అందరూ చెబుతున్నదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రత్యేకంగా పనిగట్టుకుని ఎవరూ అంచనాలు పెంచాల్సిన పని లేదు. ఆయన సినిమా వస్తుంది అని తెలిస్తే చాలు ఆటోమేటిక్ గా అంచనాలు పెరిగిపోతాయి. పవన్ కళ్యాణ్ అనే ఒక పేరు చాలు బాక్స్ బద్దలైపోవడానికి. తాజాగా హరిహర వీరమల్లు సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎంతగా పెరుగుతున్నాయంటే ఇన్ని రోజులు రైట్స్ తీసుకోవడానికి ఆలోచించిన డిస్ట్రిబ్యూటర్లు ఎగబాయడానికి రెడీ అయిపోతున్నారు. ముందు నుంచి నిర్మాత ఏఎం రత్నం కూడా ఇలాంటి సమయం కోసమే వెయిట్ చేశాడు. రేపు ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఎగబడి ఈ సినిమా రైట్స్ తీసుకుంటారని నమ్మకంగా చెప్పాడు రత్నం. ట్రైలర్ చూస్తుంటే ఆయన నమ్మకమే నిజమనిపిస్తుంది. జూన్ 12న రావాల్సిన ఈ సినిమాను 40 రోజులు వాయిదా వేసి మెగా హీరోలకు బాగా కలిసి వచ్చిన జూలైలో విడుదల చేస్తున్నారు. అందులోనూ పవన్ కళ్యాణ్ కు తొలి ప్రేమ, చిరంజీవికి ఇంద్ర లాంటి సినిమాలు వచ్చిన జూలై 24న వీరమల్లు విధ్వంసం మొదలు కానుంది. తాజాగా ట్రైలర్ లో 181 సెకండ్ల పాటు దండయాత్ర చేశాడు వీరమల్లు. ఒక్క షాట్ కూడా రిపీట్ లేకుండా ఏకంగా 140 షాట్స్ ఈ ట్రైలర్ లో కనిపించాయి. ముఖ్యంగా పులి షాట్ అదిరిపోయింది. ముందు నుంచి కూడా ట్రైలర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు దర్శకుడు జ్యోతికృష్ణ. ఈ సినిమా బిజినెస్ బాగా జరగాలి అంటే ఖచ్చితంగా ట్రైలర్ బాగుండాలి. అందుకే పవన్ కళ్యాణ్ సలహాలు సూచనలు తీసుకొని 3 నిమిషాల ట్రైలర్ కట్ చేశాడు. పైగా అందులో 3 డైలాగులు పవన్ కళ్యాణ్ స్వయంగా రాశాడు. పొలిటికల్ హీట్ పెంచేలాగా ఈ డైలాగ్స్ రాశారు పవర్ స్టార్. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మీద ముందు నుంచి ఎందుకు పవన్ కళ్యాణ్ అంత నమ్మకంగా ఉన్నాడు అనేది అర్థమవుతుంది. 16వ శతాబ్దం నాటి కథతో వస్తున్నాడు హరిహర వీరమల్లు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా జరగనున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గతంలో వారణాసిలో ప్లాన్ చేశారు, కానీ అప్పుడు వర్కౌట్ కాలేదు. ఇప్పుడు సేమ్ మళ్లీ అదే ప్లాన్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు నిర్మాత రత్నం. దీనికి పవన్ కళ్యాణ్ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా రేపు థియేటర్లో సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాలర్ ఎగరేసుకుని బయటకు వస్తాడని నమ్మకంగా చెప్తున్నారు నిర్మాత. పైగా పవర్ స్టార్ ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు స్వయంగా డైరెక్ట్ చేశారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా హరిహర వీరమల్లు తెరకెక్కింది. పీరియడ్ సినిమా అయినా అందులో కూడా కొన్ని రాజకీయ వ్యంగ్యాస్త్రాలు ఉండేలా చూసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఏదేమైనా కూడా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి అనేది కాదనలేని నిజం. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఔరంగజేబ్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఆయన పాత్ర విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు జ్యోతికృష్ణ. ఎందుకంటే చారిత్రాత్మక పాత్ర కావడంతో ఏమైనా చిన్న తేడా జరిగినా వివాదాలు వెంటనే చుట్టుముడతాయి. అందుకే 1కి 2 సార్లు ఆలోచించుకుని బాబీ పాత్రను తెరకెక్కించాడు. మొత్తంగా వీరమల్లు విధ్వంసం ఎలా ఉండబోతుందో జూలై 24 నుంచి ప్రత్యక్షంగా చూడబోతున్నాం.